దప్పిగొనిన వారిపైన జీవ జలములను కుమ్మరిస్తానని చెప్పి యెషయా గ్రంథంలో దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలకి, మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియులందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామమున శుభములు కలుగునుగాక. ప్రియులరా, ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చూసే ముందు ఇక్కడ ఉన్న ప్రకృతిని, ఇక్కడ ఉన్న ఈ యొక్క చూడండి, అక్కడ వాటర్ ఫాల్స్ని మనం చూస్తూ ఉన్నాం. అది చాలా చిన్నదైనప్పటికీ ఎంత వేగంగా అది ప్రయాణిస్తుందో చూడండి. ఒక అందమైన ఒక వాతావరణాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసేటప్పుడు, నాయందు విశ్వాసం ఉంచువాని కడుపులో నుండి నీటి బుగ్గలు ప్రవహిస్తాయని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రభు యొక్క నామమున విశ్వాసించి యేసయ్యను నమ్మి యేసయ్యలో ఉండే ప్రతి ఒక్కరి యొక్క కడుపుల నుండి అలాంటి జీవజల నదులు ప్రవహిస్తాయని ప్రభు చెప్తా ఉన్నాడు. మాత్రమే కాదు, దప్పిగొనిన వారిపైన జీవ జలములను కుమ్మరిస్తానని చెప్పి యెషయా గ్రంథంలో చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 4:14లో మనం చూసేటప్పుడు మీరు గమనించాలి, ఆయన దగ్గర ఏంటంట, ఆయన ఇచ్చే నీళ్లు ఎన్నడూ దప్పి కలగదంట. ఆయన ఇచ్చే, మనం ఎక్కడ తాగే నీళ్లు దప్పి కలుగుతాయి, కానీ ప్రభువారిచ్చే నీళ్లు దప్పి కలగదు అని చెప్పి చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ఇచ్చే జీవ నదిని, ఆయన ఇచ్చే జీవ జలములను, ఆయన ఇచ్చే జీవ ఊటను మనం పొందుకోవాలంటే విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే మన కడుపుల నుండి జీవజల నదులు అవి ప్రవహిస్తాయని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి గమనించండి, మీకు నాకు విశ్వాసం ఉంటే జీవనది అయిన యేసుక్రీస్తు వారు మన కడుపులో ఆయన ఉద్భవించి మన కడుపులో నుండి ప్రయాణం చేసి సమస్త జగత్తు యొక్క సమస్త ప్రజల యొక్క ఆకలిని, దాహమును తీరుస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి మనము ప్రభువారిని నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు జీవజలముల నదులు మనలో నుండి ప్రవహిస్తాయి. గొప్ప ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, గొప్ప సంతోషమును మనము చూడగలుగుతాం. మనతో ఉన్నవారు కూడా గొప్ప సంతోషాన్ని చూడగలుగుతారు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, ఈ వాగ్దానాన్ని కొరకు ప్రార్థన చేద్దాం, మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఈరోజు జన్మదినాన్ని నడిపించుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వివాహ దినమును కొనియాడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేద్దాం. మీరు ఏకీభవించి తలలు వంచినట్లయితే మనం కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రభా, మిమ్మల్ని నమ్మిన వారి కడుపుల నుండి జీవ జలముల నదులు ప్రవహిస్తాయని చెప్తున్నారయ్యా. మిమ్మల్ని నమ్మి జీవ జల నదులను కలిగి ఆకలి దప్పులు ఎరగకుండా అనేక మందికి ఆశీర్వదకరంగా మారుటకు మీరు సహాయము చేదురుగాక. సమాధానము, సంతోషము, దీర్ఘాయుషు జీవ నది వలన తండ్రి ప్రతి ఒక్కరికి కలుగుటకు మీరు సహాయము చేయండి. అదేవిధంగా ఈరోజు వివాహ దినమును జరిపించుకున్న బిడ్డలను మీరు ఆశీర్వదించుదురుగాక. బర్త్డే జరిపించుకున్న బిడ్డలను ఆశీర్వదించుదురుగాక. మా దేశంలో సమాధానము కలుగునుగాక. యుద్ధాలు లేకుండా, సమస్యలు లేకుండా శాంతి సమాధానముతో మా దేశమును ప్రభువా మీరు నింపుదురుగాక. గొప్ప ఆశీర్వాదాలను మా దేశంలో తండ్రి ఇచ్చి దీవించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రభా, నూతన ప్రాంతాలు, సంఘములు కట్టబడునుగాక. సేవకులు లేపబడుదురుగాక. ఉద్యమము కలుగునుగాక. అవును తండ్రి, అదేవిధంగా మా ప్రభా స్తోత్రాలు తండ్రి. మా దేశంలో యుద్ధాలు లేకుండా గొప్ప శాంతిని కలుగ చేయండి. ఈరోజు ఉద్యోగాల కొరకు అవును తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు తండ్రి మీరు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి స్తోత్రాలు ప్రభా, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించిన వారిని కూడా మీరు ఆశీర్వదించి దీవించి గొప్ప కార్యాలు చేయండి. ఈ మార్నింగ్ మన్నా ద్వారా అనేక వేల కొలిది, లక్షల కొలిది మంది ఆశీర్వదించబడిలాగిన మీరు సహాయము చేయుదురుగాక. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.